ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఈ గోహత్య నిరోధం అనేది జరుగుతలేదు. కాబట్టి మేము ఈరోజు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వెంటనే దీనికి స్పందించి వారు రాత్రిపూట నేను చూస్తా, ఎవరైతే గోవధ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం, జరగకుండా చేస్తామని చెప్పారు. అయినా కానీ జరుగుతుందని అనుమానం ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఈ మెసేజ్ పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే గోమాత అంటే తల్లితో సమానం కనుక మీరు గోమాత ప్రాణం తీసినట్టయితే జీవితంలో మీరు ఆ వ్యాపారం చేయనీయకుండా మేము చూస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 10 ఏళ్ల క్రితం కూడా గోవులను పట్టుకొని అందరికి అప్పచెప్పినాము, రైతులకు ఇచ్చినాము. అయినా కానీ బుద్ధి రాలేదు. ఈ వ్యాపారం చేసేటోళ్లకు కనువిప్పు కావాలంటే ఇంకొకసారి మీరు వ్యాపారం చేసిన ఆటోలో లెక్కించిన మేము పట్టుకొని దాన్ని వదలకుండా రైతులకు దానం చేస్తాం. కనిపించని